మనకి చీఫ్ గెస్ట్గా డిఎస్పీ సార్ వచ్చినారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనం పిలవగానే ఒక 10 minutes అని చెప్పి షెడ్యూల్ మొత్తం బిజీ ఉన్నా కూడా రావడం జరిగింది. సార్ అందరికీ మా బిఆర్ హాస్పిటల్ విద్యా సంస్థ తరఫున స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు సార్ తన వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను కూడా కాలేజీ రోజుల్లోకి వెళ్ళిపోయినటువంటి అనుభూతి వస్తుంది. ఎందుకంటే నేను చీరాల కాలేజీలో చదివాను, అలాగే డిగ్రీ వచ్చేటప్పటికి నగర కాలేజీలో చదివాను. కాకపోతే ఆ యాన్యువల్ ఫంక్షన్కి ప్రతి దానికి కూడా ఒక గిఫ్ట్ లేకపోతే ఫస్ట్ కానీ ప్రైజ్ అనేది తీసుకునేవాడిని. అలాగే మీరందరూ కూడా ఈరోజు యాన్యువల్ ఫంక్షన్కి ఈరోజు చేసుకోవడం, అలాగే దీంట్లో కూడా మీ అందరూ కూడా పోటీ తత్వం అనేది ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. మరి ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి మీ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఆక్స్ఫర్డ్ కరస్పాండెంట్ గారు, అలాగే డైరెక్టర్లు, మరి ఆ లెక్చరర్స్, అలాగే హాజరైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున మీరు ఈ కాలేజీలో చదువుకోవడం, ఒక ఇంటర్మీడియట్ అనేది చదవడం అనేది ఒక ఇంపార్టెంట్, మీ యొక్క జీవితంలో ఒక ఇంపార్టెంట్ మలుపు. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రతిదానికి కూడా బేసిక్. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏమవ్వాలి, మన జీవితంలో ఏమి చదువుకోవాలి, ఎటు వెళ్ళాలి అనేది ఇంటర్మీడియట్ తర్వాతే మనకి అవకాశం ఉండదు. అది బీటెక్కి వెళ్దాం కావచ్చు, అలాగే ఒక జాబ్ కోసం ఒక డిగ్రీ చదవడం కావచ్చు, అలాగే ఒక మెడిసిన్కి వెళ్ళడం కావచ్చు, అలాగే అనేక రకాలైనటువంటి కోర్సులకు వెళ్ళడానికి ఈ ఇంటర్మీడియట్ అనేది బేసిక్. కాబట్టి మరి ఈ బేసిక్ దీంట్లో మీ ఉన్నటువంటి కాలేజీల్లో ఎంత ఫౌండేషన్, మీరు ఎంత నేర్చుకుంటున్నారు అనే దాన్ని బట్టే మరి నెక్స్ట్ మీ యొక్క అచీవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఇంటర్మీడియట్లో మొత్తం మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసి మీ యొక్క సబ్జెక్ట్లో మీరు అత్యధికమైనటువంటి నాలెడ్జ్, అలాగే అత్యధికమైనటువంటి మార్క్స్ మీరు గెయిన్ చేసినట్లయితే ఫర్దర్గా మీరు అనేక ఏదైనా మీ యొక్క డిగ్రీలో కానీ, అలాగే ఆ డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సులైనా కానీ ఈ రోజున ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా మారిపోతూ ఉన్నాయి. కొత్త కోర్సులు వస్తున్నాయి, కొత్త ఎడ్యుకేషన్, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే వేరే టెక్నికల్ నాలెడ్జ్లు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక రంగాల్లో మార్పులు అనేది ఈరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్క స్టూడెంట్ తాను కూడా గెయిన్ చేసుకున్నట్టయితే, తాను నాలెడ్జ్ని పెంచుకున్నట్టయితే మరి రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, అలాగే మంచి జాబు మీకు రావడానికి, అలాగే మీరు మీ జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున ఇంతమంది స్టూడెంట్స్ మీ అందరూ కూడా కష్టపడి పనిచేసి కష్టపడి చదువుకుని అందరూ కూడా పైకి రావాలని చెప్పేసి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మీకు కొత్త కోర్సులు అనేది ఇంట్రడ్యూస్ అవుతున్నాయి మనకి కూడా. ప్రతి బీటెక్ కానీ, అలాగే ప్రతి కోర్సుల్లోనూ మీకు డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక రకాలైనటువంటి కోర్సులు రావడం జరుగుతుంది. కాబట్టి అన్నింటిలో కూడా మీరు మంచి నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారని చెప్పేసి, అలాగే గెయిన్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మీ అందరూ కూడా మీకు ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళ యొక్క కోఆపరేషన్తో మీకు ఫర్దర్గా అభివృద్ధి చెందుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన ఏదైనా కానీ ఏ జాబ్ రావాలన్నా కానీ డిగ్రీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత
డిగ్రీ వచ్చిన తర్వాతే అది సివిల్స్ అయినా కానీ అలాగే గ్రూప్ 1 కానీ ఏదైనా ఏ జాబ్ రావాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అనేది కంపల్సరీ. కాబట్టి డిగ్రీలో ఏ డిగ్రీ తీసుకుంటాము మనం అనేదాన్ని కూడా మీరు సరైనటువంటి ఒక గైడెన్స్ తీసుకొని ఆ గైడెన్స్ తీసుకున్న ప్రకారం మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఏదైనా సరే జీవితంలో మనం ముందుకెళ్తాం. కాబట్టి అలాగే ఏదైనా జాబ్ రావాలన్నా కూడా మనం కష్టపడితేనే, మనం చదువుకుంటేనే, నాలెడ్జ్ పెంచుకుంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్తారని చెప్పేసి, అలాగే మనం జీవితంలో స్థిరపడతామని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాగే మరి నేను ఉన్నటువంటి కాలేజీలో ఒక BA డిగ్రీలో నాది కాలేజీ ఫస్ట్. అలాగే బీఈడీలో మొత్తం స్టేట్ వైడ్ సోషల్ స్టడీస్లో మొత్తం ర్యాంక్ వచ్చి 113, అంటే 113వ ర్యాంక్ వచ్చింది స్టేట్ వైడ్. అంటే ఒక బీఈడీ చేస్తే ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందనే దాని మీద బీఈడీ చేయడం జరిగింది. అలాగే మరి కాంపిటీషన్ అనేది చాలా హై ఉంటుంది ఏదైనా కానీ. మీరు ప్రతి ఒక్కళ్ళు చూడండి, మీరు డిగ్రీ చదువుకున్న తర్వాత ఏదైనా సరే మనం స్థిరపడాలంటే, ఏదైనా జాబ్ రావాలంటే ఒక్కొక్క జాబ్కి కనీసం 10 నుంచి 20 మంది దాకా మనకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. దాని మీద ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవాల్సిందే. మరి ఈ రేంజ్లో ఒక ఎస్ఐగా సెలెక్ట్ కావాలంటే మొత్తం కలిపి 30 పోస్టులు ఉంటే కనీసం 1,00,000 మంది దాని ఎగ్జామ్ రాస్తారు. 30 పోస్టులకి 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే ఒక ఫిజికల్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత, ఆ తర్వాత రిటన్ టెస్ట్ కంప్లీట్ అయితేనే, రిటన్ టెస్ట్లో మార్కులు వస్తేనే మరి ఇంటర్వ్యూ పిలిచి, మరి ఇంటర్వ్యూలో 1+2 అంటే 30 సీట్లు ఉంటే 60 మందిని పిలిచి ఒక 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అట్లా మరి 95లో సెలెక్ట్ చేస్తే ఆ 30 మందిలో నాది ర్యాంకు 12 ర్యాంకు. అంటే మనం ప్రతి ఒక్క స్టూడెంట్ మనం ఎంత కష్టపడితేనే మన యొక్క నాలెడ్జ్ పెంచుకొని దానికి తగ్గట్టుగా మనం ఒక ఫలానా కావాలి, మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకొని దానికి మనం చదవాలి, మనం ఒక సాధించాలి అనేది నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా మనం కష్టపడితేనే దానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేది మనకు రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఒక ఇంటర్మీడియట్ రేంజ్లో ఉన్నాడు. ఈ ఇంటర్మీడియట్ వరకు మీరు ముందుగానే ఆలోచించండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది మనం ముందుగానే ఆలోచించి దానికి తగ్గట్టుగా మళ్ళీ మీ కాలేజీ అలాగే డిగ్రీని నిర్ణయించుకొని ఆ తర్వాత మీ యొక్క గోల్స్కి అనుగుణంగా వాటిని అచీవ్ చేయడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి పనిచేసినట్లయితే, కష్టపడి చదువుకున్నట్లయితే మీ అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. అందరూ కూడా మీ యొక్క ఆచరణలో పెట్టి అందరూ కూడా ముందుకెళ్తారు. అలాగే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి నా ఉద్దేశం. అది మీ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినటువంటి మీ మేనేజ్మెంట్, ఆక్స్ఫర్డ్ కాలేజీ మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపాల్ గారికి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.